హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ మంచావ్ సూప్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది వేడివేడిగా ఫ్రైడ్ నూడిల్స్ తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నూడిల్స్ ని బాయిల్ చేసుకుని వాటిని ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత నూడిల్స్ కొంచెం కొంచెం వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. నూడిల్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం సూప్ తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేయాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్ వేసుకోండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కప్ క్యారెట్, పావు కప్ క్యాబేజ్, 2 టేబుల్ స్పూన్ల వరకు బీన్స్ వేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇది చికెన్ అండి, 100 గ్రామ్స్ వరకు తీసుకున్నా నేను. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదండి, చికెన్ తొందరగా ఉడికిపోతుంది. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. ఇవి కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి. 5-6 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత అందులో 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం షుగర్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీటిని 4-5 నిమిషాలు మరగనివ్వాలండి. తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లవర్ తీసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా కలుపుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మరిగిన తర్వాత ఒక గుడ్డుని ఇలా బీట్ చేసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అందులో మొత్తం పోసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ సూప్ మీకు బాగా చిక్కగా కావాలంటే కొంచెం కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కార్న్ ఫ్లవర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇంతే అండి, మన సూప్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఫ్రైడ్ నూడిల్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.